ఇదబ్బా ధనుష్కోటి లాస్ట్ పాయింట్ రోడ్డు రివర్స్ అయిపోయింది. ఇంకాస్త ముందుకెళ్ళాలి, రిస్క్ తీసుకోవాలి, కాస్త ముందుకెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే కంటే ఈత వస్తే పోవటం శ్రీలంక వెళ్ళిపోవటం. ఈత రాకపోతే ఏం జరిగిద్దిరా అంటే ఇక నన్ను అడగవసరం. శ్రీకాకుళం కూడా ఇక రావడం కష్టమే. అయితే అటు లేకపోతే అయితే శ్రీలంక లేదంటే శ్రీకాకుళం. అది మధ్యలో ఏదో ఐలాండ్ ఉన్నట్టుంది. ఎస్, మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎంతో కొంత రిస్క్ అనేది తీసుకోవాలి. సో రిస్క్ తీసుకోవడం ఎలా ఉంటుంది అంటే ఇన్ ద సెన్స్, మన లాస్ట్ నిన్న మదురైలో జరిగినటువంటి టోర్నమెంట్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే 8th రౌండ్లో టోర్నమెంట్ బిలో 1800. ఇన్ ద సెన్స్ టోర్నమెంట్ టాప్ మోస్ట్ ప్లేయర్ 1795 అంటే ఈ 1800కి 1795 ఆడు టోర్నమెంట్ హయ్యెస్ట్ పర్సన్ అనమాట. ఆడిని ఢీ కొట్టామబ్బా మనం 8th రౌండ్లో. లాస్ట్లో తెలిసినవి ఏంటంటే ఆడే చెప్పాడు, సార్ మీరు ఫస్ట్ నుండి కూడా అటాక్ చేయట్లేదు సార్, అంత డిఫెన్స్లోనే ఉన్నారు, జీవితంలో ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి సార్. అయితే క్వీన్ టు క్వీన్ లేపేయడం లేదంటే ఫోర్స్లో స్పెచ్ ఉండటం అవుతుంది. మీరు అసలు ముందుకు రావట్లేదు, పూర్తి డిఫెన్స్లో ఉన్నారు. సో అందుకనే మీరు లూజ్ అయ్యారండి. 8th రౌండ్ లూజ్ అయిపోయి, అది గెలిచుంటే బాగుండేది. ఏం చేస్తాం, 9th ప్లేస్తో అది గెలిచుంటే ఫస్ట్ వచ్చేవాళ్ళం. సో వాడు చెప్పాడు గేమ్ తర్వాత. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, రిస్క్ అనేది చేయాలి. రిస్క్ చేయాలంటే ఇప్పుడు దూకి శ్రీలంక వెళ్ళాలిక. వద్దులే, దీంట్లో కాదు నేను చెప్పేది, జీవితంలో కావాలి. జీవితంలో నెగ్గాలంటే చెస్ బోర్డుపై అటాక్ చేయాలనే పాఠాన్ని ఆడు చెప్పాడు. దీని యొక్క రేపటి నుండి నెక్స్ట్ గేమ్ నుండి ఒకటమే, ఇక చెలరైపోవడం, ఇక అటాక్ చేయడం, ఇక నో డిఫెన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో ఇక్కడ కూడా మనం కాస్త రిస్క్ తీసుకున్నాం అబ్బా. మొబైల్లో ఇప్పుడు రికార్డ్ చేస్తూ ఉన్నాం, తేడా వస్తే రాళ్ళల్లో ఇరుక్కుంటుందా మా ఫోను. చాలు, ఇంతవరకు తీసుకున్న రిస్క్ చాలు. తేడా వస్తే మొబైల్ ఇరుక్కుంటుంది. ఇక ఆపుదాం, ఇక చూద్దాం యూట్యూబ్లో ఎన్ని కామెంట్స్ వస్తాయి, పెడదాం ఇది యూట్యూబ్లో. థ్యాంక్ యూ, బాయ్.